ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. 'జీవాత్మ ప్రపంచ నియమాలు' ఈ పుస్తకం చదవమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం గదా ఫ్రెండ్స్. జీవాత్మ ప్రపంచ నియమాలు. ఒక తల్లికి తన ఇద్దరు కుమారులు యాక్సిడెంట్‌లో చనిపోతారు ఒకేసారి. ఆ ఇద్దరు కుమారులే ఆ తల్లికి ఉండడం వల్ల భూమి మీద ఆ తల్లి ఆ బాధతో బ్రతకలేదు అని చెప్పి, ఆ ఇద్దరు కుమారులు విస్పి, రతు ఇద్దరు కుమారులు పైన సతాత్మలతోనే పర్మిషన్ తీసుకొని ఇక్కడ ప్రతిరోజు అమ్మకి అంతరాత్మ ద్వారా సందేశం ఇస్తారు. అదే మన జీవాత్మ ప్రపంచ నియమాలు. ఆ అమ్మ తన వరకే ఆ పుస్తకాన్ని పెట్టుకోకుండా, మామూలుగా అయితే నేను బాగుపడితే చాలు అనుకుంటాం. మన స్వార్థం అలానే ఉంటది గదా! కానీ ఆ అమ్మ అలా అనుకోలే. నేను పొందిన ఈ అనుభవాన్ని ప్రతి ఒక్క తల్లి అనుభవించి, భూమి మీద ఉన్నన్ని రోజులు ఎలా తన శిక్షణ తీసుకుంటే, క్రమశిక్ష కాదు గదా! శిక్షణ కదా! శిక్షణ తీసుకుంటే పైలోకానికి వెళ్ళేటప్పుడు ఎవరమో ఏదో ఒక రోజు, ఏదో ఒక టైంలో వెళ్ళాల్సిందే. భూమి మీద చాలా తాత్కాలికంగా జీవిస్తాం కదా! భూమి అనేది ఒక పాఠశాల మాత్రమే. ఎక్కువ కాలం నిజానికి ఆత్మలోకంలోనే ఉంటాం. ఇక్కడ ఎలా జీవిస్తే, అక్కడ ఎలా ఉండగలుగుతాం, ఏ ఆవరణకి వెళ్తామని అమ్మ చాలా వివరంగా వివరించింది. అద్భుతంగా ఉంది. మనం ప్రతి వారం ఒక సబ్జెక్ట్‌ని తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, భిన్న ఆవరణాల్లో జీవితం. అంటే ఈ ఆవరణాల్లో ఇలా జీవిస్తున్నాము. మరి పైకెళ్తేనే ఉంటామా అంటే కాదు. మనం పైకి రోజు బ్రతికి ఉండగానే వెళ్ళి వస్తూనే ఉంటాం. కలల రూపంలో 72 శ్వాసంలో. ధ్యానంలోకొచ్చినా, రాకపోయినా వెళ్ళడం అయితే నిజమే. కానీ మనకి గుర్తుండడానికి మనకి కాస్మిక్ ఎనర్జీ గావాలి. కలలు గుర్తుండడానికి ధ్యానం కంపల్సరీ గావాలి. ధ్యానంలో రాకపోతే ఈ జ్ఞానం మనం ఇచ్చినా అది అందుకోలేం. అసలు ధ్యానంలోకొస్తేనే కొన్ని కలలు అర్థం గావట్లేదు కదా! అట్లాంటిది ధ్యానంలో రాకపోతే మనం దాన్ని రిసీవ్ జేసుకోలేము. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఆ సందేశాన్ని మనం తీసుకోలేం కాబట్టి కంపల్సరీ శ్వాస మీద ధ్యాస ప్రతిరోజు చేయాల్సిందే. ప్రతిరోజు కలలు కనాల్సిందే. కలల ద్వారా మనకి దైవం మనకెంత దగ్గరగా ఉన్నారు, ఏం సందేశాన్ని ఇస్తున్నారు, మనలో పరివర్తన ఎలా రావాలి, గత కాలంలో మనం చేసిన కర్మలు ఎలా పోగొట్టుకోవాలని ప్రతీదీ తెలుసుకోగలుగుతాం ధ్యానం ద్వారానే. ఈరోజు మనం టాపిక్ ఏందంటే భిన్న ఆవరణాల్లో జీవితం. ప్రతి ఆత్మ అనుభవాల కోసం భూమి మీదకొస్తుంది కదా! తెలిసిన విషయమే ఇది. అయితే అనుభవాల కోసం భూమి మీదకొచ్చినప్పుడు, మనం జంతువు నుంచి మానవ జన్మ తీసుకుంటాం కాబట్టి, కొన్ని వందల జన్మల వరకి కూడా జంతు లక్షణాలు మన లోపల ఉండిపోతాయి. అప్పుడు చేసిన కర్మలే మన ఆత్మ ఘోష ఎప్పుడైతే పైకెళ్ళి నేను మళ్ళీ భూమి మీదకెళ్ళిన తర్వాత చెయ్యను అని అనుకున్నప్పటి నుంచే మనం ప్రారబ్ధ కర్మలు కొన్ని తెచ్చుకొని వాటిని అనుభవిస్తాం. రోగాల రూపంలో, ఇంకా ఆర్థిక సమస్యల రూపంలో, శారీరక రూపంలో ఎన్నో రకాలుగా మానసిక రూపంలో ఎన్నో రకాలుగా అనుభవిస్తూ ఉంటాం. ఆ కారణం తెలియాలన్నా మనం ధ్యానంలోకి రావాల్సిందే. ప్రతి ఒక్కరు ధ్యాన మార్గంలోకి వస్తేనే మన జీవితం అర్థమవుతది. ఎందుకంటే ప్రాపంచిక జీవితం మొత్తం మనల్ని మనం చూసుకున్నా, మన పక్కనున్న వారిని చూసినా అన్ని ప్రశ్నలే వస్తాయి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక రంగంలోకొచ్చి కలల ద్వారా మన ఆన్సర్‌ని తీసుకుంటామో, ఆ ఆన్సర్‌ని ఈ క్వెషన్‌ని కలుపుతామో అప్పుడే జీవితం అర్థమవుతది కదా! అది మనకి అనుభవం బాగా జరుగుతుంది. వీళ్ళు చెప్పేది గూడా అదే. ఆత్మలోకంలో మేము సంతోషంగా ఉంటామట. ఎందుకంటే అక్కడ శరీరం ఉండదు, మానసిక సమస్యలుండవు, శారీరక సమస్యలుండవు, ఆర్థిక సమస్యలుండవు, అసలేముండవు. కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారట. 5, 6 ఆవరణ 5, 6, 7 ఆవరణలో ఒకరికొకరు హాని చేసుకోరట. ఎందుకంటే వాళ్ళు హయ్యర్ సోల్స్ గదా! ఇప్పుడు మనకి కూడా హైమ మేడం మనలో ఎన్ని వీక్ పాయింట్స్ ఉన్నా అది మనమే తెలుసుకుంటది అని మనల్ని ప్రేమగా దగ్గరికి తీస్తది కదా! మనది మనమే తెలుసుకోవాలి అని. వాళ్ళు గూడా ఆ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు హాని చేసుకోరట. మేము నవ్వుతూ, తుళ్ళుతూ, ఒకరికొకరు ఆట పట్టిస్తూ ఎప్పుడు ఉల్లాసంగా ఉంటాం. మన వంశీ సార్‌లాగా. భూలోకంలోని మా ప్రియతములు బాధగా ఉంటే తప్ప మేమెన్నడూ వేదనతో విచారంగా ఉండరట వాళ్ళు.
భూలోకంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రియతములు బాధపడితేనే ఆత్మలోకంలో వాళ్ళు డిస్టర్బ్‌గా మారతారు. అందుకే సార్ చెప్తారు గదా! మీరు చనిపోయిన వాళ్ళ గురించి ఎక్కువ వరకి బాధపడొద్దు. వాళ్ళు వాళ్ళ వర్క్ చేసుకోలేరు అని. అది వీళ్ళు చెప్పే పాయింట్ గూడా అదే. భూలోకంలో మా ప్రియతములు బాధగా ఉంటే తప్ప మేమెన్నడూ కూడా వేదనతోనూ, విచారంగానూ ఉండరట వాళ్ళు. చాలా సంతోషంగా ఉంటారట. నాలుగో ఆవరణలోని ఆత్మలు కొన్నిసార్లు సంతోషంగా ఉంటాయి. కొన్నిసార్లు విచారంగా ఉంటాయి. మనదే డేంజర్ యవ్వనాత్మలు కదా! ఇటుంటాం, ఇటుంటాం. ఇక్కడైనా, అక్కడైనా పరిస్థితి అదే. మరికొన్ని సార్లు ఇతరులను చూసి అసూయ పడుతూ ఉంటాయట. కానీ అంతగా ఒకరికొకరు హాని చెయ్యలేరు. మనకి హాని చెయ్యాలని ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అసూయ వస్తది. కంపల్సరీ. నిన్ననే చెప్పింది గదా మేడం ఈ పాయింట్. అది వస్తుంది. కానీ ఎక్కడ వస్తుంది అనేది మనకి మనం అర్థం చేసుకున్నప్పుడు, సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నప్పుడు దాన్ని ఎట్లా దాటాలి అనేది గూడా మనకు అర్థమవుతది. మాకు ఆత్మ శరీరం ఉంటుంది కనుక మమ్మల్ని ఎవరు చంపలేరు. ఆత్మ శరీరం ఉంటుందట చనిపోయిన తర్వాత. ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ శరీరాన్ని ధరిస్తారట. భౌతికంగా బాధ పెట్టలేరు. మానసికంగా బాధించడం సాధ్యమవుతుందట వాళ్ళకి. 1, 2, 3 ఆవరణలోని ఆత్మలు దీనిలో నిపుణులు. అంటే వాళ్ళు ఆ స్టేజ్‌లో ఉండేవాళ్ళు మనల్ని ఇలా బాధ పెట్టాలని. ఇప్పుడు గూడా మన బంధాలు కొన్ని ఉంటాయి గదా! మన పట్ల ఈర్ష్య. ఎప్పుడు విన్నానా అలా గతంలో ఏం చేశామో తెలీదు ఇక్కడికొస్తే గాని మనకి ఆ మన మన వెనక తిట్టేవాళ్ళు కొంతమందుంటరు. మన మొఖం పట్టుకొని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు గదా! అక్కడ గూడా సేమ్ పొజిషన్. ఇక్కడ ఎలా ఉందో పైన గూడా అలానే ఉంది. 1, 2, 3 ఆవరణలో ఆత్మలు దీనిలో నిపుణులు. ఛాన్స్ దొరికితే అనాలని వస్తారు. ఇది మనకి అనుభవమే ఇది గూడా. నాలుగో ఆవరణలోని ఆత్మలు ఒకరికొకరు మోసం చేసుకుంటారట. తమకిష్టం లేని వారిని సంతోషంగా ఉండనియ్యరు. వీరిలో మంచి, చెడు 2 కొంచెం కొంచెం ఉంటాయట. ఈ నాలుగో ఆవరణలో ఉండే వాళ్ళకి. నేనిక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం. శివుడి పరీక్ష. ఒక ఇద్దరు భార్యాభర్తలుంటారు. భార్య ఇక్కడ చెప్పారు గదా! మనకి ఒకరికొకరు మోసం చేసుకుంటారు. ఇంకోటి తమకిష్టం లేని వారిని సంతోషంగా ఉండనియ్యరు. ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా ఉండనియ్యరు వాళ్ళు. వారిలో మంచి, చెడు 2 కొంచెం కొంచెం ఉంటాయి. అంటే ఆహ్ కొన్ని సందర్భాల్లో మనసుతో ఉన్నప్పుడు మనమైనా మనసుతో ఉన్నప్పుడు మంచిగా కొన్ని విషయాలు స్వార్థంగానే ఉంటాయి. మనసుతో ఆలోచించినప్పుడు. హృదయంతో ఉన్నప్పుడే మన ఆలోచన దైవ కార్యంగా ఉంటది కదా! అది మనసు మనసుకి, హృదయానికి తేడా తెలిసినప్పుడే ఈ భావన అర్థమవుతది. కొన్నిసార్లు మంచిగా ఉంటాం. కొన్నిసార్లు చెడు ఆలోచనలు మనలో వస్తాయనేది మనస్సు పరంగా మాయలో పడినప్పుడే ఇది అర్థమవుతది. అయితే శివుడి భక్తురాలు భార్య భర్తలిద్దరుంటారు. భర్త కట్టెలు అమ్ముకొని బతుకుతాడు. జీవితం సాగిస్తాడు. ఏదో ఒకటి పనుండాలి గదా! మరి భూమి మీద బతకాలంటే. కట్టెలు అమ్ముకుంటూ అడవికెళ్ళి చాలా కష్టపడి కట్టెలమ్ముకుంటూ, కట్టెలు కొట్టి అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. భార్య శివభక్తురాలు. మంచి శివభక్తురాలామె. ఆమె ప్రతిరోజు శివుడికి పూజ చేయంది, ప్రార్థన చేయంది, కనీసం భోజనం గూడా చెయ్యదు. కానీ ఈయన ఎగతాళి చేస్తూ ఉంటాడు భర్త. "నీ శివుడుని రోజు నువ్వు పూజిస్తావు. పూజించి అదే ప్రార్థన చేస్తే కానీ నువ్వు అన్నం గూడా కనీసం తినవు, నాకు పెట్టవు. మరి నీ శివుడు నీ కోసం ఏం చేస్తున్నాడు?" అనేసి ఊకే ఎగతాళి చేస్తాడట. ఎంత ఎగతాళి భర్త చేసినా ఇక్కడ పాయింట్ ఉంది గదా! తమకిష్టం లేని వారిని సంతోషంగా ఉండనియ్యరు అని. వాళ్ళు చేసే పనిని ఒప్పుకోరు వాళ్ళు. అంటే భార్యాభర్తల రిలేషన్ అని కాదక్కడ. ఆత్మ రిలేషన్‌గా చూసుకోవాలి గదా! మనం జూడాల్సింది. ఆమెని ఊరికే వేధిస్తూ ఉంటాడట భర్త. ఆమె ఎంత వేధించినా ఒకటే మాట అంటది. శివుడి సహాయం మనకి లేకపోతే మనం ఇలా ఉండం. నువ్వు కట్టెలు కొట్టుకొని అమ్మడానికి డబ్బు ఇలానన్నా వస్తుంది మనకి. కానీ ఇది గూడా లేని వాళ్ళు భూమి మీద ఎంతమంది లేరు. మనం హాయిగా ఉన్నాం గదా! 3 పూటలు తినుకుంటూ హాయిగా ఉన్నాం గదా! అని భర్తకి సర్ది చెప్తూ జీవితం సాగిస్తూ ఉంటుంది. ఇంక ఈమె మారదు అని చెప్పి ఆ భర్త అనేటప్పుడు అనేసి ఇంకా ఆయన పనికి ఆయన వెళ్తాడు. వెళ్ళి అది జరుగుతూ ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆమె భార్య గర్భవతి అవుతుంది. ఇద్దరే ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. భర్త ఏం ఆలోచిస్తాడంటే మేమిద్దరం ఆయన శివుడిని నమ్మడు గదా! భర్త ఏం ఆలోచిస్తాడంటే నేను కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తే నా భార్యను చూసుకునే వాళ్ళెవరుండరు. మరి నా భార్య ప్రెగ్నెంట్ గదా ఇప్పుడు. నా భార్యను చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అని మంచి వ్యక్తే కదా!
అని అని ఇంట్లోనే వర్క్ చేయకుండా, ఏ పని ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటాడు. అప్పుడు స్టార్ట్ అవుతది ఆమెకి. ఈయన చేసే పని చేయకపోతే మనకి ఆహారం ఇచ్చేవాళ్ళెవరు? నీ శివుడున్నాడు కదా పెడతాడు. అట్లా అంటాడన్నట్టు. ఎగతాళిగా అంటాడు. నీ శివుడున్నాడు గదా! మరి ఇన్ని రోజులు శివయ్య ఉన్నాడంటున్నావు గదా! నీ శివుడే పెడతాడు మనల్ని. నేనేం కట్టెలు కొట్టడానికెళ్ళను. మరి మనం ఉండేది ఇద్దరమే గదా! మరి నిన్ను చూసేవాళ్ళెవరు అని చెప్తాడాయన. ఆలోచన విధానం కరెక్టే. కానీ కష్టం చేసుకోకపోతే ఎలా ఆమంటది మనం కష్టం మనకి చేతులతో కష్టం చేసుకునే పని ముందున్న తర్వాత మొత్తం దైవం మీద ఎలా ఏస్తాం? ఇది కరెక్ట్ కాదు అని ఎంత చెప్పినా ఆయన అర్థం చేసుకోడు. ఇంకా వాళ్ళ బంధువు ఒకాయన దూరపు అదే కాలనీలో ఉండే ఒకతను వచ్చి, "నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు నాయనా. నువ్వు పనికి వెళ్ళు. నేను నీ భార్యని మేమందరం చూసుకుంటాం ఇక్కడ" అని చెప్పి ఆయనకి ధైర్యం ఇస్తాడు. సరే వీళ్ళందరూ ఇట్లా ధైర్యం ఇచ్చారు గదా! అని చెప్పి ఆయన వెళ్తాడు. మళ్ళీ కట్టెలు కొట్టడానికెళ్తాడు. అక్కడనే స్టార్ట్ అవుతది. పరీక్ష. శివ పరీక్ష ఉంటది కదా మరి. అక్కడేమవుతదంటే, ఈయన కట్టెలు కొడుతూ ఉంటే, ఆ భేదనతోనెళ్తాడు గదా! కొన్ని మానసికంగా ఆలోచించేటప్పుడు మనం చేసే పని కరెక్ట్ చెయ్యం కదా! అది మనకి గూడా అనుభవం అవుతది. ఆ కట్టెలు కొట్టేటప్పుడు ఆ గొడ్డలి వెళ్ళి అక్కడ అడవిలో కొడుతూ ఉంటాడు గదా! ఒక సాధన చేసుకునే ధ్యానం. అప్పుడు తపస్సు చేసేవాళ్ళు అడవికెళ్ళే చేసేవాళ్ళు గదా! ఒక చెట్టు కింద కూర్చొని చేసేవాళ్ళు గదా! అక్కడ ఉన్న అతనికి ధ్యానం చేస్తూ ఉంటే అతడి తల మీద ఆ గొడ్డలి వచ్చి తాకుతది. ఈయన ప్రమేయం ఉండదు. అదలా జరుగుతది. ఇంకా ఆ ష ఆ ముని ఏం జేస్తాడు, పైకి కళ్ళు తెరిచి నేనెన్నో సంవత్సరాలుగా శివ దర్శనం కోసం చేస్తున్నా. నువ్వు గొడ్డలితో నన్ను కొట్టావా? నన్ను శివ దర్శనం కానీయకుండా నన్ను డిస్టర్బ్ జేశావు. నా తపస్సు భగ్నం జేశావు నువ్వు అని చెప్పి శాపం బెడతాడు అతడికి. ఏమని శాపం బెడతాడంటే, నీకు వెంటనే రాక్షస రూపం రావాలని పెడతాడు. మనకి రామాయణంలో చూపిస్తారు గదా! అంటే రావణుడి సైనికులు ఒక రకమైన అంటే వాళ్ళు చూడగానే వాళ్ళని రాక్షసులు అని ఇప్పుడు మన కలియుగంలోనే 2 ఒకే మనిషిలో ఉండాలని శని గ్రహం పెట్టాడట. అది గూడా సీరియల్‌లోనే చూసా నేను. శని దేవుడు పెట్టాడట ఇట్లా. ఒకే మనిషిలో రాక్షసత్వం ఉండాలి, దైవత్వం ఉండాలి. మనసు, హృదయం ఒకే దగ్గర ఉంటేనే మనిషి ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాడు అని శనిదేవుడిచ్చిన వల్ల మనం ఇలా ఉన్నాం. కానీ కొన్ని యుగాల్లో సీరియల్‌లో చూడడమే. నాకు తెలీదు కంప్లీట్‌గా. అక్కడ రూపమైతే ఆ మనిషిని చూడగానే రాక్షసుడని, మళ్ళీ ఇక్కడ అయోధ్య వాసులను చూడగానే వీళ్ళు రాముడి సైన్యం అని తెలిసిపోతుంది. అలా రూపం రావాలని, రాక్షస రూపం రావాలని శాపం పెడతాడట ఈ ముని అతడికి. ఆ భర్తకి. అతడికి శివయ్య ఆయన పేరు కూడా శివయ్య. అతడికి శివయ్యకి శాపమిస్తాడు. ఇంకా ఆ రూపం వచ్చేస్తది. ముని శాపం గదా! మరి వెంటనే వచ్చేస్తది. ఇంకా అతడికి కనీసం పరిష్కార మార్గం ఏంటి అని తెలుసుకునే లోపలనే కూడా ఆ ముని అక్కడ ఉండడట. వెళ్ళిపోతాడట. అప్పుడు శివుడు గుర్తొస్తాడాయనకి. ఇన్ని రోజులు నువ్వు లేవు, నువ్వేంది అని నిన్ను నా భర్త పూజ చేసినప్పుడల్లా తిట్టినందుకు నాకు ఈ శిక్ష వేశావా? అని ఇంక అప్పటినుంచి అతని లోపల వేదన స్టార్ట్ అవుతది. ఇక్కడ ఈమె భార్య ప్రెగ్నెంట్ ఉంది గదా! ఆమె ప్రతిరోజు ఎదురు చూస్తది. నా భర్త ఈ టైంకొస్తాడా? ఈ టైంకొస్తాడా? అని ఎదురు చూస్తూ ఉంటది. ఇంక కొద్ది రోజులు రాకపోయేసరికి తిండి, నిద్ర అన్నీ మానేసి పాపం ఆమె సొమ్మసిల్లి పడిపోతది. ఆమెకి డెలివరీ టైమొస్తది. మరక్కడ పార్వతీ పరమేశ్వరులు చూస్తూ ఉంటారు గదా! పైన అన్ని. ప్రతీదీ ఆకాశంలో చూస్తూనే ఉంటారు గదా! అప్పుడు అమ్మ అడుగుతది పార్వతీమాత. అంటే అమ్మకి తెలుసు కదా మన బాధ. "ఏందయ్యా శివయ్య! నీ భక్తులని ఇంత పరీక్ష పెడుతూ ఉంటావు. రోజు నీ నామస్మరణ చెయ్యంది, నీకు పూజ చేయంది, అన్నం గూడా కనీసం తినదు తను. ఆమెనా ఇలా నువ్వు పరీక్ష పెడుతుంది" అంటే, "కర్మ సిద్ధాంతాన్ని ఎవరు ఆపలేరు. ప్రతి ఒక్కరూ కర్మను అనుభవించాల్సిందే. నా భక్తులైనంత మాత్రాన కర్మ తగ్గించబడతది కానీ తీసేయలేము" అని పార్వతీమాతకి చెప్పి, "సరే నువ్వు బాధపడుతున్నావు గదా! నీ బిడ్డ అని మరి పురిటి నొప్పులతోని ఆమె సొమ్మసిల్లిపోయింది. నువ్వే ఎళ్లి డెలివరీ చేసిరా" అని పంపిస్తాడు పార్వతీమాతని. పార్వతీమాత కిందికొచ్చి ఆమె ఉన్న ప్రదేశంలో ఆమె అయిన తర్వాత బిడ్డని, తల్లిని ఇద్దరికీ ఆశీర్వాదం ఇచ్చి ఇంకా పార్వతీమాత వచ్చిందంటే శక్తి వచ్చేస్తది కదా! తల్లి కూతుర్లకి. ఆహ్, పాప పుడతది. ఆ తల్లి కూతుర్లకి ఇద్దరిని ఆశీర్వదించి వాళ్ళకి ఆ శక్తిని ప్రసాదించి ఆమె వెళ్ళిపోతది. ఇంకా కొద్ది రోజులయిన తర్వాత ఆ పాప కొంచెం పెద్దగయిన తర్వాత మరి భర్త లేడు గదా! అడవిలోకెళ్ళిపోయిండు గదా! ఆయన వస్తే రాక్షస రూపం ఈమె తల్లి చూడలేదు. అని ఇక్కడికి రావట్లేదు. అడవుల్లోనే తిరుగుతూ ఉన్నాడు. ఇది శాప విమోచనం ఎట్లా చేసుకోవాలని ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఈమె మరి జీవితాన్ని పాప పోషించుకోవాలంటే ఏదో ఒకటి జేయాలి గదా! అని ఈమె అదే కట్టెల వ్యాపారం ఈమె స్టార్ట్ జేస్తది. స్టార్ట్ జేసిన తర్వాత ఆ పుట్టిన పాపకి కొద్ది సంవత్సరాలు పెద్దగయిన తర్వాత నాగదోషం ఉంటది పాపకి.
చూడండి కర్మలెలా వస్తున్నాయి. శివుడి భక్తురాలే ఫస్టు భర్తను కోల్పోయింది. ఆ బిడ్డని పార్వతీమాత దయ వల్ల అక్కడ కాపాడుతున్నాడు. కానీ కర్మ అనుభవించాలి. పుట్టిన బిడ్డకి నాగుపాము కాటేయడానికి వస్తే ఊరి ప్రజలు దాన్ని కట్టెతోని కొట్టి పంపించేస్తారు. ఈమెకి ఇంక భయమైతది. నా భర్తనే కోల్పోయినా మరి నా బిడ్డకి ఇట్లా నాగదోషం ఇలా ఉంది అని ఊరి చివర్లో ఉన్న ముని దగ్గరికి మళ్ళీ వెళ్తదీమె. వెళ్ళి ఇట్లా పాపకి ఇలా అయింది. మరి ఏంటి పరిష్కారం అంటే ఆయన చెప్తాడు. ఇక్కడ ఊరి చివర అడవి ప్రాంతంలో ఒక శివలింగం ఉంది. ఆ లింగానికి 108 సార్లు నువ్వు అభిషేకం చెయ్యి. మనకి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి గదా! నార్మల్‌గా. ఇప్పుడంటే మనకి ధ్యాన మార్గంలో క్వెషన్స్ ఏసుకోవడం, ఆన్సర్‌లు తెలుసుకోవడం జరుగుతుంది. కానీ అప్పుడైతే అలానే ఉండే గదా కొన్ని. ఆయన ముని అలా చెప్తాడు. 108 సార్లు నువ్వు అభిషేకం చెయ్యి. నీ పాపకున్న ఆ నాగదోషం పోతది అని చెప్తుంది. చిన్న పాప గదా మరి. ఆ పాపను ఒక చెట్టు కింద పండబెట్టి ఈమె 108 సార్లు అభిషేకం నీళ్లు తీసుకొచ్చి చేయడం స్టార్ట్ జేస్తది. ఇక్కడే ఇది జరుగుతది భార్యది. అక్కడ భర్త అదే లింగం దగ్గరికి అంతకు ముందే వస్తాడు. వచ్చి శివుడి దగ్గర పశ్చాత్తాపం చెందుతాడు. నేను తప్పుగా భావించాను. నీ శక్తి ఉంది అని తెలుసుకోలేదు. ఇప్పుడు ఆ ముని నీ కోసమే గదా! నాకు ఈ శాపం పెట్టాడు. అంతే గదా మరి. ధ్యానం చేస్తే తపస్సు చేస్తుంటే నాకు శివ దర్శనం కాలేదు. నాకు తపస్సు భంగమైంది అని పెట్టాడు. నీ కోసమే ఆ ముని పెట్టాడు అంటే నీ పవిత్రత ఎంత ఉందనేది నేను ఇప్పుడే తెలుసుకున్నా. నేను తెలుసుకున్నా కాబట్టి నాకు ఈ శాప విమోచనం ఇవ్వు. నా భార్య చాలా బాధపడుతూ ఉంటది. నా భార్య నేను లేకుండా ఉండలేదు అని చెప్పి, ఇంకా శివయ్య దగ్గర పశ్చాత్తాప పడతాడు. పడగానే ఎళ్లి అదే రోజు రాత్రి అక్కడే పడుకుంటాడు. ఆ రాక్షసుడు అక్కడే పడుకుంటాడు. ఎందుకంటే ఎవరైనా ఆయనను చూస్తే భయపడతారు గదా! అడవిలోనే పడుకుంటే అదే రోజు రాత్రి కలలో శివయ్య వచ్చి శివుడు చెప్తాడు. "ఇది నీకు గత జన్మ కర్మ నాయనా. రాక్షస రూపంలో ఉండి నువ్వు చాలా మందిని హింసించావు. అందుకనే నీకిదొచ్చింది. ఈ శాప విమోచనం కావాలి అంటే ఒక చిన్న పాప ద్వారా నీకు శాపం విముక్తి అవుతుంది" అని చెప్తాడు. ఇంకా ఆ శివుడొచ్చి కలలో చెప్పేసరికి ఇంకా అది నమ్ముతాడాయన. అప్పుడు వస్తదింక ఆయన లోపల కంప్లీట్‌గా రియలైజేషన్ వస్తది. కాలింది గదా మరి. అయితే వచ్చిన తర్వాత ఇంకా ఆయన అక్కడనే తిరుగుతూ ఉంటాడు. ఆ పాప వాళ్ళ భార్య గూడా 108 సార్లు అభిషేకం అని జెప్పారు గదా! అక్కడికే వస్తది. అక్కడికే వచ్చి చేసి పూర్తయ్యే లోపల ఆ 108 సార్లు పూర్తయ్యే లోపల ఈ రాక్షస రూపం ఆ చిన్న పాపను చూసి దగ్గరకొస్తాడు. చిన్న పాప పడుకోవడం చూడగానే అతనికి కనెక్ట్ అయిపోతది పాప. చిన్న పాప ద్వారా అని కలలో చెప్తాడు గదా శివుడు. అరే! చిన్న పాప ద్వారానే మరి ఇలాంటి పాప ద్వారా నాకు శాప విముక్తి జరుగుతుందేమో అని చెప్పి ఇంకా పార్వతీమాత బిడ్డ గదా! మరి పురుడు పోషింది గదా! ఆమె పడుకున్న ఆ చిన్న పాప మొఖం చూడగానే ఈయనకొక తేజస్సు కనిపిస్తుందట. ఏదో నాకు జరుగుతది. నాలో ఏదో వచ్చింది నాకు టైము అనుకోని అక్కడే కూర్చుంటాడు. వీళ్ళ భార్య ఈ 108 సార్లు చేసేంత వరకి ఆ పాప దగ్గరనే ఉంటాడు. అంత లోపల ఒక పామొస్తుందంట మళ్ళీ. ఆమెకి నాగదోషం ఉంది గదా! వస్తుందంట. ఇంకా ఆ పాముని పంపించేస్తారు అక్కడి నుంచి. ఇంకా మొక్కి. అంటే ఇద్దరు శివభక్తులే గదా! ఇప్పుడు భార్యాభర్తలు. పంపేయగానే ఈయనకి ఆమెకు తెలీదు. భార్యకి తెలీదు ఈయననే భర్త అని. ఆ పామును పంపేయగానే ఆయనకి శాప విముక్తి జరుగుతది. పాప వల్ల. ఆ పాప తేజస్సు వల్ల జరుగుతది. ఇంకా నార్మల్‌గా అయిపోగానే ఏంటి నువ్వు ఎక్కడికెళ్ళినావు అని ఇంకా అప్పుడు ఇద్దరు భార్యాభర్తలు పాప కలిసిపోతది. అంటే కొన్ని పరీక్షలు ఎలా వస్తాయి, మనం అనుకుంటాం. అంటే నేను పూజలు చేస్తున్నా, ఉపవాసాలు చేస్తున్నా, నాకే ఎందుకు ఇలా వస్తాయని. అది పరీక్ష. అంటే ముత్యంలా కాలాలి గదా మరి. విష్ణుమూర్తి అంటాడు గదా! నా భక్తులంతా బంగారు ముద్దలు. ఆ ముద్ద ఒక ఆకారాన్ని చేరాలి అంటే పరీక్షలు తప్పవు. అది బాగా కాలితేనే గదా! దానికి ఆకారం వచ్చేది. అందుకనే ప్రతి సందర్భాన్ని ఒక పరీక్షగా భావించుకుంటేనే ముందుకెళ్ళగలుగుతాం. మనం ఇప్పుడు ఇక్కడ 1, 2, 3 ఆవరణాలు. జంతు లక్షణాలతోని, జంతు గుణాలతోని మనం ఉంటాం. ఆ లక్షణాలు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు అవే ఉంటాయి. పైకెళ్ళినప్పుడు అవే ఉంటాయి. చెప్తున్నారు గదా! వాళ్ళు క్లియర్‌గా. ఎప్పుడైతే నాలుగో ఆవరణలో ఒక స్టేజ్‌కొస్తాం. మన యవ్వన ఆత్మకి వస్తాం. కానీ ఇదే డేంజర్ జోన్ అంటాడు సార్ కూడా. ఆత్మస్థితులు చెప్పేటప్పుడు ఇదే డేంజర్ జోన్. వీళ్ళు చెప్పే పాయింట్ గూడా అదే. నాలుగో ఆవరణలకి ఆత్మలు వెళ్ళినప్పుడే మోసం జేసుకుంటాయి. ఒకరినొకరు మోసం జేసుకుంటారు. ఒకరికొకరికి అసూయ వస్తుంది. ఒకరికొకరు ఇష్టంగా, సంతోషంగా ఎదుటివాడు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేని తనమొస్తది. ఇవన్నీ కూడా నాలుగో ఆవరణలో ఉన్న వ్యక్తులకి గూడా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి గూడా వస్తుంది. మన అంతర్గుణాలు చెక్ జేసినప్పుడు నాలో గూడా కనిపించాయి. అసూయ గుణాలు అవి.
కానీ అవి ఎలా మార్చుకోవాలి మళ్ళీ ధ్యానంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆత్మవి, నువ్వు శరీరానివి కాదు. నీకిలాంటి గుణం అవసరం లేదు అని నాకు నేను గైడ్ చేసుకుంటే అది కొంచెం ఇంప్రూవ్ అయింది. కానీ ఎప్పుడైనా పడిపోవచ్చు మళ్ళీ కదా! పడొచ్చు, లేవచ్చు. కానీ నిరంతరం ఎరుకతోనే ఉండాలి. మాకు రక్షణ కోసము వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు నాలుగో ఆవరణలోని ఆత్మలేంటంటే, మాకు రక్షణ కోసము పోలీస్ కానీ, మిలిటరీ బలగాలు గాని అవసరం లేదు. కానీ 1, 2, 3 ఆవరణలో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. వాళ్ళ నుంచి మనం రక్షణ తీసుకోవాలి. లేకపోతే శతాబ్దాల తరబడి హింసిస్తూనే ఉంటారు. మీరు నిజాయితీగా పశ్చాత్తాపపడి సహాయం కోరితే తప్ప విముక్తి ఇక్కడ దొరకదట. ఇక్కడ సారు శివరాత్రి క్లాస్ రోజు వంశీ సార్ చెప్పిన పాయింట్ మనకి చంద్రుని కథలో చెప్తారు గదా సారు. చంద్రుడికి ఒక ఆమెతో లవ్వు యేసుకొని ప్రేమ వివాహం చేసుకుంటే, ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి అందరిని ఇచ్చి కట్టబెడతాడట. కానీ చంద్రుడు ఒక్క ఆమెనే లవ్ చేస్తాడు గదా! మరి మిగతా వాళ్ళని చేయడు గదా! అందరూ ఎళ్లి వాళ్ళ నాన్నకి ఇస్తారు. "నువ్వేంది ఆమెనే చూసుకునే అతన్నిచ్చావు. మాకెవరినో కట్టబెట్టొచ్చు గదా!" అంటే అతడు కోపంతోని "నువ్వు ఒక్క భార్యనే చూసుకుంటే ఎట్లా? మరి వీళ్ళందరూ ఎలా?" అని చెప్పి శాపం ఇస్తాడట. అప్పుడు చంద్రుడు పశ్చాత్తాపపడతాడట. చెప్పింది గూడా నిజాయితీగా పశ్చాత్తాపడి సహాయం కోరితే తప్ప విముక్తి దొరకదు. శివుడి దగ్గరికి వెళ్తే అందుకే శివుడు నెత్తి మీద చంద్రుడిని తీసుకుంటాడు అని. మనకి గూడా అక్కడ అద్భుతంగా అనిపించింది. ఆ పాయింట్ చెప్పిన పాయింట్ ఏందంటే, మనం ఎన్ని పాపాలు చేసినా ఆ 1, 2, 3 ఆవరణలో ఉండి ఎన్ని జంతు లక్షణాలతోని, ఎన్ని జంతు గుణాలతోని, ఎన్ని పాపాలు చేసినా ఇప్పుడు చెయ్యము అనే పరివర్తన ఒక్కటే దైవానికి కావాలి. అందులో ధ్యానం చేసే వాళ్ళకి దేవతలే లాయర్, ధర్మదేవతే లాయర్ అని, దేవతలే ప్రతి శక్తి ఇస్తారు గదా! పంచభూతాలే మనం చేసిన దుష్కార్యాలకి సాక్షులని, మన శివుడే జడ్జి అని చాలా అద్భుతంగా వివరించారు సారు. మనకి ఇంకెవ్వరు అవసరం లేదు. మనము ఇక్కడికొచ్చాక కొంచెం తగ్గించాం గానీ, ఇక్కడికి రాకముందు మాత్రం ప్రతి ఒక్క బాధ మనకి కొంచెం చిన్నదేమన్నా అనిపించినా చాలు. ఎవరికి పక్కవాడికి చెప్పాలా? మాకున్న వాళ్ళకి అసలు నేను చెప్తే ఎవరు వినరు. ఇదే ఉండేది. కానీ నా నేను ఇక్కడ ధ్యానంలోకొచ్చాక కూడా కౌన్సెలింగ్ ఇచ్చిన వాళ్ళని చూస్తే, నిజ జీవితంలో, ప్రాపంచిక జీవితంలో నేనొక్కదాన్నే అనుకునేదాన్ని. అందరూ నా అనాథని అని అప్పుడు నాకనిపిచ్చేది. అన్నీ బాబాతో చెప్పుకునేటప్పుడు నేను అందరూ నా అనాథని బాబా నేనేం చెప్పినా ఎవరు అర్థం చేసుకోరు అనుకునేదాన్ని. కానీ అట్లాంటి వాళ్ళే ఆధ్యాత్మికంలోకి వస్తారు, నిలబడతారు అనే పాయింట్ ఇక్కడికొచ్చాకనే నాకర్థమైంది కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు. ఎందుకంటే కొన్ని వాటిని ఎవరితో చెప్పుకోలేరు. అదసలు సమస్యే గాదు. నిజానికి మనం వచ్చి డ్రీమ్స్‌లో చూసుకుంటే, మనం పెట్టిన బాధ కంటే చాలా తక్కువ అనుభవిస్తాం కదా! 20% తీసుకొచ్చుకుంటాం. కానీ అది తెలియాలన్నా కూడా మనం ధ్యానంలోకే రావాలి మళ్ళీ. మనం ఎంత అనుభవిస్తామో ఆ టైంలో, ఎన్ని గంటలు, ఎంత టైం వేస్ట్ చేసుకుంటామో, ఆ పక్కనోళ్ళ కోసం ఎంతసేపు ఆ పక్కవారు వాళ్ళిలా అన్నారు, వాళ్ళలా అన్నారు, అది ఆలోచించి ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాల జీవితం వేస్ట్ అయితదో. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చి మన అంతర్గుణాలను మనం చెక్ చేసుకొని, గత జన్మ కర్మలు మనం తీసుకొని, నేనింకా మళ్ళీ చెయ్యను అంటే పశ్చాత్తాప పడ్డవాడిని శంకరుడు తల మీద ఉంచుకుంటాడంట. మనందరిని కూడా తల మీద ఉంచుకున్నాడు కాబట్టే, ఈ వంశీ సార్ దగ్గర మనం బంపర్ ఆఫర్‌లో నిలబడ్డాం. ఎందుకంటే, గత జన్మ కర్మలు పోతున్నాయి. భవిష్యత్తును కూడా మనం నిర్ణయించుకోగలుగుతున్నాం. మనల్ని మనం సృష్టించుకోగలుగుతున్నాం కదా! మన ఆలోచనలే. భవిష్యత్తును గూడా మనం అలానే ఆలోచించగలుగుతాం. కానీ నిరంతరం వర్తమానంలో జీవించడం గూడా ఒక కళ నాకనిపిచ్చేది. ఎందుకంటే మనకున్న పాతదే అది. ఎప్పుడు గతం ఆలోచిస్తాం. గతం గురించి గతంలో ఇలా జరిగింది, వాళ్ళిలా అన్నారు. ఎంత ధ్యానంలో ఉన్నా కొన్ని సందర్భాలొస్తాయి. గతంలో వాళ్ళిలా అన్నారు, వీళ్ళలా అన్నారని గతం గురించి ఆలోచిస్తాం. లేదా భవిష్యత్తు గురించి భయపడతాం. ఏం జరుగుతదో మళ్ళీ ముందు, కర్మలేం అనుభవిస్తదో. ఇప్పుడు మనం ప్రారబ్ధ కర్మలు అనుభవించడానికి భూమి మీదకొచ్చాం. మనం కొంచెం మన సోల్ కొద్దిగా ఆత్మశక్తి పెంచుకున్నాం గదా! ఆత్మశక్తి పెరిగిన తర్వాత పైన దైవం ఏం ఆలోచిస్తది? ఎట్లాగో వీడు మన రూట్‌లోకొచ్చాడు. సంచిత కర్మలు గూడా కొన్ని తీసేసుకుంటే నా బిడ్డ మంచి రూట్‌లోకి వెళ్తాడు అని ఆలోచిస్తాడు దైవం. కానీ మనమేం ఆలోచిస్తాం? ఇంకా సంచిత కర్మలు ఇంకేం అనుభవించాల్సొస్తదో ధ్యానంలోకొచ్చాం కదా! కొన్ని సందర్భాలు అనిపిస్తాయి గదా! నాకు అనిపిస్తాయి అలా. కానీ దైవము ఒక రూట్ ఉంటది. ఆత్మ ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటది అంటే అది అనుభవించే వాళ్ళకే అర్థమవుతది. ఒక్కొక్కసారి అనిపిస్తది ఆలోచన ఇంత ఇంత ఘోరంగా తీసుకుంటదా ఆత్మ అని.
కానీ నిజానికి అసలు ఆత్మ ఘోష ఎలా ఉంటదంటే, ఎప్పుడు దైవ సన్నిధిలోకి చేరాలి. నేనెంత కష్టమైనా అనుభవిస్తా. కానీ దైవ సన్నిధిలోకి మాత్రం నన్ను నేను చేరాలి అనే ఒక దృఢ సంకల్పం ఉంటది ఆత్మకి. అందుకే ఆత్మ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటది. కఠిన కష్టాలు ఎదుర్కుంటది. అది భౌతిక మనసు స్వీకరించలేక మనం బాధపడతాం. సారు కూడా కొన్ని ధ్యానంలోకి రాకముందు అజ్ఞానంలో ఉంటాం. అసలు దుఃఖం మన లోపల వచ్చింది అంటేనే అజ్ఞానంతో వస్తది. పక్కన వాళ్ళ వల్ల వాళ్ళు బాధపెట్టారు, వీళ్ళు బాధపెట్టారు అని. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత మనమే ఇది రాసుకున్నాం కదా! మన కర్మలు మనం పోగొట్టుకోవడానికే మనం ఈ ప్రకృతిని సృష్టించుకున్నాం. ఈ బంధాలను సృష్టించుకున్నాం. ఎప్పుడైతే మన వాస్తవానికి మనమే కారణమని మనం జీర్ణించుకోగలిగితే, అసలు ఎదురుంగా ఎంత పెద్ద కష్టమొచ్చినా అది చిన్నగానే ఉంటది. మనకొకరు తిడుతుంటే గూడా నవ్వొస్తది కొన్ని సందర్భాల్లో గమనించుకుంటే కదా! ఇంత ముందు కంటే ఇప్పుడు బెటర్ గదా! ఇంకా బెటర్‌గున్నాం అంతే. అయితే చివరికి నాలుగో ఆవరణలో కూడా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే అక్కడ గూడా అసూయ, మోసం అనేది ఉంటది. ఎవరైనా మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు. 5, 6, 7 ఆవరణలో రక్షణ అవసరం లేదు. అంటే ఇంకొంచెం ఇప్పుడు హైమ మేడంకి రక్షణ అవసరం లేదు. మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే. ఎందుకంటే ఆత్మశక్తి పెరిగింది. ఇక్కడ కావాల్సింది ఆత్మశక్తియే. ఆత్మశక్తి పెరిగితే అవమానాలని కూడా మధురంగా తీసుకునే అర్థం, భావన మనకొస్తుంది. అదే ఆత్మశక్తి తగ్గితే మనల్ని ఎవరైనా పొగిడినా, మనల్ని ఏం చేసినా విమర్శలుగా అనిపిస్తాయి. మనం నెగెటివ్‌గానే తీసుకుంటాం. మనం అది ఎప్పటికప్పుడు ఆలోచిస్తే అర్థమవుతదది. ఇక్కడ వీళ్ళు చెప్పేది కూడా అదే. మన ఆత్మశక్తిని గనక పెంచి మనం 5, 6, 7 ఆవరణలో రక్షణ అవసరం లేకుండా భూమి మీద సాధన చెయ్యాలి. అప్పుడు చేయగలిగితే మనం ఎప్పుడు పోయినా హ్యాపీగా పోతాం. ఎన్ని రోజులున్నా హ్యాపీగా, ఆనందంగా జీవిస్తాం. ఎవరిని వేధించాలని అనుకోరు. 5, 6, 7 ఆవరణలో ఉండేవాళ్ళు ఎవ్వరిని గూడా వేధించాలని అనుకోరు. చాలా స్వీట్‌గా చెప్తారు. వంశీ సార్ అయినా, హైమ మేడం అయినా మనలో ఉన్న చిన్న తప్పులను గూడా చాలా స్వీట్‌గా చెప్తది. అది మనం అర్థం చేసుకుంటే అర్థమవుతది కదా! ఆ స్టేజ్‌కి మనం రావాలి. మన సాధన అక్కడ ఉండాలి. ఆత్మశక్తిని పెంచుకోగలగాలి. 5, 6, 7 ఆవరణలో ముఖ్యమైన నియమాలేంటంటే, ఒకరికొకరు సహాయం చేసుకోండి. ఒకరికొకరు సంతోషంగా ఉండండి. ఇష్టమైన పనిని చెయ్యండి. భూలోకంలో మీ ప్రియతములకి సహాయం చేయండి. అయితే శివుడు మనకెప్పుడు సహాయం చేయాలనే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఇది శివుడి సహాయం అని ఒక చిన్న టాపిక్ చెప్పుకుందాం. ఇద్దరు భార్యాభర్తలుంటారు. వృద్ధులు బాగా. ఆయనకి ఒక అగ్ని ప్రమాదం జరిగి ఆ ముసలాయనకి హెల్త్ బాలేక మంచాన పడతాడు. ఆ ముసలామెకు ఒక్కడే కొడుకుంటాడు గానీ, బాధ్యత తీసుకోడు తల్లిదండ్రులది. చాలా వీళ్ళ తల్లిదండ్రులు చేసిన కష్టాన్ని, ఆ డబ్బుని బాగా దుర్వినియోగం చేస్తూ ఉంటాడతడు. ఇంకా ఆ తల్లికి అదే బాధ. ఈయన భర్తనేమో మంచం మీద ఉన్నాడు శివయ్య. రోజు ప్రతి ఫీలింగ్ గూడా శివయ్యతో చెప్పుకుంటూ ఉంటది. "ఏందయ్యా నాకిలా కొడుకునిచ్చావు, ఇలా భర్తనిచ్చావు" అని. ఆమె ఇడ్లీ పెట్టుకొని, ఆ ఇడ్లీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటది. దాంట్లో ఉన్న డబ్బును కూడా ఆయన దుర్వినియోగం చేస్తూ ఉంటాడు. మరి ఆమె మొక్కుతుందంట. ప్రతి వారికి ఏదో ఒక రకమైన కష్టం వస్తూనే ఉంటది కదా! కానీ మనం వేడుకునే దాన్ని బట్టే దైవం మనకి రిజల్ట్ ఇస్తది. ఇక్కడ పాయింట్ ఏందంటే, ఇద్దరు వృద్ధులు భార్యాభర్తలు. పుట్టిన కొడుకు జులాయిగా తిరుగుతున్నాడు. దుర్వినియోగం చేస్తున్నాడు డబ్బుని కదా! ఆ తల్లి ఎట్లా వేడుకుంటదంటే, నేనున్నన్ని రోజులు నేనేదో చిన్న ఇడ్లీ అమ్మో ఏదో నా కొడుకుని పోషించుకుంటా. కానీ నా తర్వాత ఇప్పుడు మేమిద్దరం వృద్ధులం అయిపోయినాం. మా తర్వాత మా బిడ్డ ఎలా బ్రతుకుతాడు? వాడికి ఆ జ్ఞానం ఇవ్వు తండ్రి అని వేడుకుంటదట. చూడండి ఆ తల్లి ఆలోచన. ఇక్కడ నాకు రాముడిది గూడా గుర్తొచ్చింది. రామరాజ్యంలో ఉన్నప్పుడు అమ్మ అంటదంట వాళ్ళమ్మ. అదే రాముడి తల్లి. "నువ్వు రాజ్యంలో ఉన్నప్పుడు నీకు అన్నీ సమకూరినాయి రామా. నువ్వు అడవికెళ్ళినప్పుడు అక్కడ ఏముండవు. ఇక్కడ చేయలే తప్పు గానీ, అక్కడ చేయడానికి నీకు ఛాన్స్ ఉంటది. అవకాశం ఉంటది. అక్కడే ఎరుకతో ఉండు" అని. నాకు ఈ తల్లిది గూడా ఇక్కడ గుర్తొచ్చింది ఈ పాయింట్. చూడండి ఎట్లా వేడుకుంది. మేమున్నన్ని రోజులు మా కుమారుడిని పోషిస్తాం. కానీ మా తర్వాత మా కొడుకు జీవించే విధంగా వాడికి నువ్వు జ్ఞానాన్నివ్వు తండ్రి అని శివయ్యకి చెప్పుకుందంట. ఆ శివయ్య ఏం చేశాడంటే, మరి ఏదో ఒకటి జరగాలి గదా! ఆహ్, ఆ కొడుకు ఫ్రెండ్స్‌తో పోతూ ఉంటే, ఒక బస్సు వచ్చి అతన్ని గుద్దేస్తది. యాక్సిడెంట్ జరుగుతది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన పడిపోతాడు ఆ దెబ్బలు తగిలి ఆ కొడుకు. పడిపోయినా గూడా ఆ ఫ్రెండ్స్ మనకెందుకు అని చూడకుండా వెళ్ళిపోతారట. అంటే వాడికి సహాయం జేయడం ఎందుకు అని వెళ్ళిపోతారంట.
అది శివ పరీక్ష నిజం జెప్పాలంటే. అక్కడ జరిగిపోతది. వాళ్ళందరూ ఎళ్ళిపోయిన తర్వాత ఇంక తల్లికి తెలుస్తది కొడుక్కి యాక్సిడెంట్ అయిందని. తల్లి ఏడ్చుకుంటూ వచ్చి ఇంక తన కుమారుడిని హాస్పిటల్‌లో జాయిన్ జేసి ఆమె దగ్గరున్న డబ్బు మొత్తం ఖర్చు పెడతదంట తన కొడుకు కోసం. పెట్టిన తర్వాత ఆమె దగ్గరున్న డబ్బంతా అయిపోతది. ఇంక డాక్టర్‌లొచ్చి జెప్తాడు, "అమ్మా నీకింత డబ్బు గావాలి నీ కొడుకు నడవాలంటే, లేకపోతే ఈ డబ్బు లేకపోతే మేము అదే అక్కడ వైద్య పరీక్షలేమి చెయ్యము. మరి నీ కొడుకు నడవలేడు, తినలేడు" అని చెప్తాడట. ఇంకా తల్లి వేదనతోని కొడుకుతోనంటది. "మరి ఇలా చెప్పారు డాక్టర్లు మరి నేనేం చేయాలి" అని. కానీ ఆమె శివుడు జ్ఞానం ఇవ్వమని అడిగాడు గదా! ఒకతను వచ్చి, "మీ నాన్న వల్ల మా కుటుంబం చాలా అంటే అభివృద్ధిలోకొచ్చింది. మీ నాన్న మాకు చాలా సహాయం చేశాడు నాన్న. నేను నీకు సహాయం చేస్తా. కానీ ఒకటి నీకు కండిషన్. నేను సహాయం చేయాలి అంటే. నేను నీకు సహాయం చేస్తా. కానీ ఒక కండిషన్ ఏంటంటే, నువ్వు అదే ఇక్కడ బెడ్ మీదకెంచి లేషినంక నీ ఆరోగ్యం కుదుట పడినంక నాకు నాకొక వ్యాపారం ఉంది. అది గూడా ఫుడ్ పాయింటే మళ్ళీ. ఒక హోటల్ ఉంది. ఆ హోటల్‌లో నువ్వు పని జేసి నాకు ఆ డబ్బుని అప్పుగా తీర్చాలి అని చెప్తాడట. సహాయం ఎలా వస్తుంది. ఇంకా అతడి దానికి ఒప్పుకుంటాడు. అప్పుడు ఆయన రియలైజేషన్‌లోకొస్తాడు. నేను ఫ్రెండ్స్ కోసం నా వృద్ధ తల్లిదండ్రులను కూడా వదిలి వాళ్ళ బాధ్యత తీసుకోకుండా, నా ఫ్రెండ్స్ కోసం, నా దోస్తుల కోసం నేను అన్ని ఖర్చు పెట్టినా వృధాగా. కానీ నాకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు రాలేదు. మీరొచ్చారు అని జెప్పి, ఇంకా అప్పుడు ఆయన రియలైజేషన్‌లోకొచ్చి శివుడిని గట్టిగా నమ్మి ఆయన నామస్మరణ చేసుకుంటూ కోలుకున్న తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వ్యాపారానికెళ్తాడు. తల్లిదండ్రులను గూడా చూసుకుంటాడు. ఇక్కడ మనం అర్థం జేసుకోవాల్సిందేందంటే, అది కథ అలా ఉందని కాదు. మనం అర్థం జేసుకోవాల్సిందేందంటే, మన జీవితంలో ఎన్ని మంచి పేర్లున్నా అది తెల్ల కాగితం మీద ఒక నల్ల చుక్కను మాత్రమే చూస్తామన్నట్టు, పేపరంతా ఖాళీగుంది చూడం. ఆ నల్ల చుక్కను మాత్రమే చూస్తాం. అది మనిషిలో ఎంత ఉన్నా, ఆ వీక్ పాయింట్‌లనే వెతుక్కోగలుగుతాం. కానీ ఏదో ఒక సందర్భం వస్తే కానీ, మనిషికి ఈ ఆధ్యాత్మిక రంగం అనేది వంట పట్టదు. అందుకే వంశీ సార్ ఒక మాట అంటారు, "బాగా కాలితే గాని ఇక్కడికి రారు" అని. కాలే వరకు వెయిట్ చేయాల్సిందే. ఎంత రక్త సంబంధికులైన ఈ మధ్య ఒక అనుభవం జరిగిందేందంటే, ఎంత రక్త సంబంధికులైనా తీరా వాళ్ళు ఈ మార్గంలో ఉన్నా, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా కొంతమంది కర్మ బలంగా ఉంటే బుద్ధి వీక్ అవుతది. నేను నేర్చుకున్నా. కౌన్సెలింగ్ ఇచ్చిన వాళ్ళలో నేర్చుకున్నా. కర్మ గనక వాళ్ళు అనుభవించేది గట్టిగా ఉంటే వాళ్ళ బుద్ధి ఆటోమేటిక్‌గా వీక్ అయిపోతది. అందుకే సార్ అనేదేందంటే, ఆత్మశక్తిని పెంచుకొని, బుద్ధిని ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకుంటామో, అప్పుడు కర్మను వీక్ జేయగలుగుతాము అని. కానీ కొన్ని కర్మలు అనుభవించేదుంటే మాత్రం వాళ్ళ బుద్ధి వీక్‌గానే ఉంటది. ఎంత రక్త సంబంధికులైనా, ఎంత దగ్గరి వాళ్ళైనా ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి తీరాలి. మనం ఇది మార్గం అని చెప్పేంత వరకే మన పని. మనం వాళ్ళ కర్మను తీసుకోలేము. ఎవరిది వాళ్ళు తీసుకుంటేనే కరెక్ట్ గదా! కదా! వాళ్ళు మళ్ళీ చేయకుండా ఉండాలి. అంటే వాళ్ళ ఆత్మ నేర్చుకోవాలన్నా ఎవరిది వాళ్ళు చేయాలి. ఈ మధ్య నేను కొత్తగా నేర్చుకున్న పాయింట్ అయితే ఇది. ఎంత దగ్గరి వాళ్ళైనా ఈ మార్గంలోనే ఉన్నా మనం మాత్రం వాళ్ళ కర్మ బలంగా ఉంటే ఏమి చేయలేము అనేది నాకర్థమైంది. ఇక్కడ గూడా వాళ్ళు చెప్పేది కూడా అదే. నాలుగో ఆవరణలో ఉన్నవాళ్ళు చాలా ఎవరిని వాళ్ళే కాపాడుకోవాలి. ఫస్టు మనల్ని మనమే రక్షించుకోవాలి. తర్వాత పక్కన వాళ్ళని చూడాలి కదా! మనం బావుంటేనే గదా! పక్క వాళ్ళని జూషేది. కానీ 5, 6, 7 ఆవరణలో ఉండే నియమాలేందంటే ఒకరికొకరు వాళ్ళు సహాయం చేసుకుంటారు. ఇంకా ఒకరికొకరు సంతోషంగా ఉంటారు. ఇష్టమైన పనిని చేస్తారు అని వాళ్ళు చెప్తున్నారు. మనం ఆ స్టేజ్‌కి ఎదగడానికి మన ప్రయత్నం చేయాలి. ఇక్కడ మేము ఎంతో సామరస్యంతో ఉంటాం. భూలోకం నుంచి వచ్చిన ఆత్మలకి ఇక్కడ చాలా స్వేచ్ఛ ఉంటుందంట. ఇవ్వబడుతుంది. విచారం, శారీరక బాధలు, నొప్పులు ఏమీ ఉండవు. అంతటా ప్రేమ నిండి ఉంటుంది. అన్నిటికి మించి మేమెంతో సుందరమైన ప్రదేశంలో ఉంటాం. సర్వశక్తిమంతుడైన భగవంతుడి నియమాలు పాటించి ఉన్నత ఆవరణలకి రావడం శ్రేష్టం కదా! అంటే తాత్కాలిక సంతోషాల కోసం మనం బల బలహీనులం కావద్దు. ఇక్కడ వాళ్ళు చెప్పేది. అందువల్ల భూలోకంలో ప్రసరాల దైవ నియమాలు పాటించడానికి బాగా ప్రయత్నించండి. నిరంతరం ఎరుకతో జీవించండి. తప్పు చేయకూడదని దృఢ నిశ్చయం చేసుకోండి. తాత్కాలిక సంతోషం కోసం, సుఖాల కోసం దైవ నియమాలని చె పాటించకుండా ఉండొద్దు. ప్రతీదీ ఆచరించాలి. మళ్ళీ చేయడం ఇక్కడ ధ్యానం చేయడం ఒక ఎత్తు, దాన్ని జీవితంలో ఆచరించడం ఇంకో ఎత్తు. ఆచరిస్తేనే
మనం చేసిన తప్పు మళ్ళీ చెయ్యకుండా మనల్ని మనం ఆగామి కర్మల నుంచి కాపాడుకుంటాం కదా! దేవుడు మీ అందరిని కరుణిస్తాడని మా నమ్మకం అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని పాయింట్స్ చెప్పుకుందాము. అర్జునుడికి చెప్తాడట కలియుగంలో ఏం జరుగుతుంది అని. ఇది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. చూసాము గూడా. ఇక్కడ నాకొక డ్రీమ్ గూడొచ్చింది. అప్పుడే వచ్చింది చాలా రోజుల క్రితమే. అది గూడా చెప్తాను. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన రహస్యాలేందంటే మానవుడి చిత్తశుద్ధి లేని జీవితం వల్ల భూమి నాశనం అవుతుందట. మానవుడి చిత్తశుద్ధి లేని జీవితం వల్ల భూమి నాశనం అవుతుంది. శ్రద్ధ లేని భక్తి మనకి ఉండేటియే గదా! అందరిని చూస్తూనే ఉన్నాం. మనం గూడా కొన్ని సందర్భాలలో ఉన్నాం. అందరిని చూడడం కన్నా మనని మనం చూసుకోవడమే బెటర్ గదా! శ్రద్ధ లేని భక్తి, నమ్మకం లేని సంబంధాలు, ప్రేమ లేని మనుషులు, ధర్మం లేని రాజకీయాలు, పవిత్రత లేని జీవన విధానం. ఇవన్నీ కలిసిపోతే భూమి తట్టుకోలేక ఒక ఏంది ప్రకృతి వైపరీత్యాలు అంటాం గదా! కరోనా వచ్చింది. వీటన్నిటి వల్ల. మళ్ళీ చెప్తా పాయింట్. శ్రద్ధ లేని భక్తి. అమ్మ చూడలేకపోయింది. భూదేవి మాత చూడలేకపోయింది. చిత్తశుద్ధి లేని జీవితం మానవుంది. అదొక పాయింట్. శ్రద్ధ లేని భక్తి, నమ్మకం లేని సంబంధాలు, ప్రేమ లేని మనుషులు, ధర్మం లేని రాజకీయాలు, పవిత్రత లేని జీవన విధానం. ఇవన్నీ కలిసిపోతే అమ్మ తట్టుకోలేక కరోనా అనే ఆ విపరీత పరిస్థితి అదెంత దారుణంగా ఉంది గదా! కరోనా టైము. కానీ ఎప్పుడైనా మళ్ళీ అధర్మం ఎంత ఉన్నా మళ్ళీ ధర్మమే విజయం సాధిస్తుంది కదా! కరోనా తర్వాత మనకిక్కడ జూమ్ లింకులు రావడం, ధ్యాన మహిమ తెలుసుకోవడం, చాలా వరకి ఆధ్యాత్మికంగా ఎదిగిర్రు. ప్రతి గుళ్ళో ధ్యానం చేయలేకపోయినా కార్తీక మాసంలో అయితే జనాలు నిండిపోతున్నారు దేవుళ్ళో. అంటే మేము చేసిన పాపాలు తీసేయమని కదా! అది గూడా ధర్మాన్ని ఎప్పుడు గూడా ధర్మో రక్షతి రక్షిత గదా! ధర్మాన్ని రక్షించే వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళని గూడా మనం మార్పు తేవడానికి ప్రయత్నిస్తాం. చివరి ఆస్తి భక్తి. ప్రతి మనిషి చివరి ఆస్తి భక్తి, ధ్యానం, విశ్వాసం. దేవుడి మీద విశ్వాసం అనేది నమ్ముతాడట. కరోనా నేర్పించింది అవే. నిజంగా కరోనా వల్ల ఎంత చెడు జరిగినా మంచి లక్షణాలే ఎక్కువున్నాయి ఈ టైంలో మాత్రం. భక్తి, ధ్యానము, విశ్వాసం ఇవే చివరి ఆస్తి మానవునికి అని మానవుడు దృఢ సంకల్పంతో నమ్మే రోజు వస్తుంది. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు గదా! ప్రపంచమంతా ధర్మదేవుని విశిష్టతని తెలుసుకుంటారంట. నేను తప్పు చేస్తే ప్రతి ఒక్కరు కూడా కర్మ అనుభవించాలి అనేది తెలుసుకుంటారట. దీనికి ఇక్కడ కలియుగంలో హనుమంతుడు, కృపాచార్యుడు, పరశురాముడు, అశ్వత్థాముడు వీళ్ళు ఈ చైతన్య శక్తులు ఇచ్చుకుంటూ సహాయం జేస్తారట. ఇది కొత్త యుగం ఇప్పుడు. ఈ కరోనా తర్వాత సత్యయుగం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడిప్పుడే. ఈ ఇది నిజాయితీ, ప్రేమ ఎక్కువగా ఇప్పుడు ఆహ్, అంటే ఎక్కువ డెవలప్ అవుతాయి. మానవుల అరిషడ్ వర్గాలని కంట్రోల్ చేసుకునే సాధన మార్గాన్ని ఎన్నుకుంటారట. ప్రతి ఒక్క వ్యక్తి అంటే మనం గూడా ఇప్పుడు చెప్పేవాళ్ళు వంశీ సార్ వీళ్ళు పత్రి సారు వీళ్ళొచ్చారు గురువులు గాబట్టి మనలో గూడా కొంచెం వచ్చేస్తుంది గదా! నాకొచ్చిన కళ చెప్తాను నేను. ఇక్కడ సహనం, సత్యం గూడా పెరుగుతుంది. ప్రతి మనిషిలో సహనాన్ని పెంచుకోవడానికి, సత్యం మాట్లాడడానికి, అబద్ధాలు తగ్గించే మార్గాన్ని కూడా తీసుకుంటారంట. ధర్మం కూలిపోయినా మళ్ళీ ధర్మమే గెలుస్తుంది. సత్యం, మానవత్వం నిలబడాలి. కలియుగం అనేది ఒక పరీక్ష అంట. స్వార్థం, మాయ ఇదైతే కంపల్సరీ కలియుగంలో ఉంటది. స్వార్థం ఉంటది, మాయ ఉంటది. ఎప్పుడైతే వీటిని దాటి నీవు నడవగలుగుతావో అప్పుడు అధర్మమే ఓడిపోతుంది. ధర్మమే గెలుస్తుంది. సత్యమే సత్యయుగంగా మారుతుందని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినయి. అందుకే మనకి ఇప్పుడు జరిగేటియన్నీ అవే. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కానీ ఎవరు మనం ముందుకెళ్ళాము అనేది మనలోనే ఉంటుంది. నాకొచ్చిన డ్రీమ్ ఏందంటే, దివ్య మహర్షుల కార్యక్రమం జరుగుతున్నప్పుడు స్టార్టింగే గదా! చాలా రోజులయింది గదా! దివ్య మహర్షుల కార్యక్రమం జరిగేటప్పుడు అప్పుడే సర్పదోషకి కొంతమంది నాగుపాములతోని పొందిన అనుభవాలని వీడియోలు చేస్తున్నారు. మన గ్రూప్‌లో ఉన్న రాధిక అనుభవం చెప్తుంది. నాకు క్లాస్ చెప్పేటప్పుడే కళ్ళు తెరిచి ఉన్నా, నాకది క్లాస్ ఎంత కనెక్ట్ అయిందంటే, ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి వంశీ సార్ క్లాస్ విన్నా, హైమ మేడం క్లాస్ విన్నా, నేను కళ్ళది తెరిచి నార్మల్‌గానే ఉంటా. వీడియో వింటుంటేనే నా బాడీ అంతా షేక్ అయిపోతది. ఎందుకైతదో తెలీదు. రాధిక నాకు వీళ్ళు వంశీ సారు, హైమ మేడం వీళ్ళ క్లాస్‌లో అంటే కొంచెం సీనియర్ మాస్టర్ గదా! మనకి భావన వేరే ఉంటది వినేటప్పుడు.
కానీ రాధిక చెప్పేటప్పుడు ఎందుకిట్లా వచ్చింది శక్తి అనేది క్వెషనొచ్చింది. నేను అదే ఆ రోజు ఎందుకొచ్చిందో నాకు తెలీదు. ఆ రోజు క్వెషన్ ఏసేస్తే పడుకున్నా. అసలు మేము చేసేది నాకైతే సాధన చాలా తక్కువ అనిపిస్తది. నేను నా నా ఫీలింగయితే అలానే అనిపిస్తది. సాధన చాలా తక్కువ చేస్తున్నాం. ఎక్కువ ఫలితాన్ని మాత్రం పొందుతున్నాం అనేది ఉంది. కష్టం చాలా తక్కువుంది. ఫలితాన్ని ఎక్కువుంది అనేది మాత్రం నా లోపలుంది. నేను అదే భావన బాబాతో అడిగిన. బాబా ఇంత శక్తినిస్తున్నావు ఎందుకిస్తున్నావు? నీకొక రూపాయి ఇయ్యట్లేదు గదా! మరి డాక్టర్ల దగ్గరికెళ్తే డబ్బులిస్తాం. ఏదో ఒక రకంగా ఏదో ఒక సహాయం జేస్తాం. నీకేమిస్తున్నాం బాబా? ఇంత శక్తిని అందిస్తున్నావు మాకు అని ఈ బాబానే అడిగి పడుకున్నా. 72 శ్వాసాలు చేసేటప్పుడు. బాబా రాలేదు డ్రీమ్‌లో. నాకు 2, 3 సార్లొచ్చాడు. దివ్య మహర్షులది అయ్యేటప్పుడే నాకు 2, 3 సార్లొచ్చాడు ఒకే వ్యక్తి. గడ్డం పెద్దగా ఉంది. నార్మల్‌గున్నాడు. అతనొచ్చి చెప్పాడన్నట్టు. "నీ ఆలోచన కరెక్టే. మీది మీ ప్రమేయం ఏం లేదిందులో. మాదే ఉంది. ఈ కలియుగం అంతమవుతది. సత్యయుగం స్టార్ట్ అవుంది. అందుకనే మేము సహాయం చేయడానికి మేము కిందికొచ్చాము. మీకింత అభివృద్ధి మీలో జరుగుతుంది అంటే మాదే ఉంది. నీ ఆలోచన కరెక్టే అన్నాడాయన. నాకు ఆ మాట గూడా బాగా గుర్తుంది ఆ డ్రీమ్‌లో. నేనడిగిన మరి నాకు ఇవ్వండి. నేను ఇప్పుడిప్పుడే వచ్చాను గదా! మీరే అంటున్నారు కదా! సాయం జేస్తున్నారు అని. అంటే సరే ఇస్తాను రాసుకో అన్నాడు ఆయన. ఆ! ఆ! ఆ వ్యక్తి. అనగానే బుక్కు, పెన్ను తీసుకున్నా, రాసేసుకున్నా. 2, 3 సార్లు అలానే జరిగింది. కానీ లేచేసరికి ఏం గుర్తుండట్లేదు. డ్రీమ్‌లో ఆయన ఏం చెప్పిన పాయింట్స్ ఏం గుర్తుండట్లేదు. జస్ట్ మాట్లాడిన సంభాషణ ఒకటే గుర్తుంది. నేను మళ్ళీ వస్తే మళ్ళీ అడిగిన. నాకు మీరు ఇస్తున్నారు. నేను ఏదో రాస్తున్నా గానీ నాకసలు మెలుకువైన తర్వాత ఏం గుర్తుంటలేదు. నేనింక అంత శక్తి సంపాదించుకోలేదేమో, అంత సాధన చేయట్లేదేమో అని అడిగిన. లేదు నువ్వు నిరుత్సాహపడకు. నువ్వు చెప్పడం స్టార్ట్ చెయ్యి. మేము ఇవ్వడం స్టార్ట్ చేస్తామని చెప్పాడాయన. అదే లాస్ట్ కల. ఆయన వచ్చింది. అంటే తర్వాత మళ్ళీ నేను అన్ని వీక్ పాయింట్లు అడుగుతున్నా. ఎందుకు చెప్పడం స్టార్ట్ చేయమన్నారు గదా! అంటే నాకప్పుడు అర్థమైందేందంటే, నాకు జ్ఞానం ఇవ్వడానికి మాస్టర్స్ రెడీగున్నారు. కానీ నేను ఆ క్వాలిఫికేషన్‌ని సంపాదించుకోవాలి. మరి నాలో క్వాలిఫికేషన్ రావాలి అంటే, నాలో ఉన్న వీక్ పాయింట్లు గాని, నా అంతర్గుణాలు గాని నేను మార్చుకోవాలి గదా! నాకనిపిచ్చింది అప్పుడు. ఇంకా అప్పటినుంచి 72 శ్వాసాలు చేసినప్పుడల్లా, బాబా నాలో ఉన్న వీక్ పాయింట్స్ చూపించు బాబా నేను మార్చుకుంటాను అని అడుగుతూనే ఉన్నా. ఇంక నేనేదడిగితే అదే బాబా ఇస్తాడు గాబట్టి, ఎవరినడిగితే వాళ్ళే వస్తారు గాబట్టి, అంటే వంశీ సార్‌ని అడిగితే వంశీ సారే వస్తారు. హైమ మేడంని అడిగితే హైమ మేడమే వస్తది. సుకన్య మేడంని అడిగితే సుకన్య మేడమే వస్తది. ఎవరడిగితే ఎవరిని క్వెషన్ ఏస్తే వాళ్ళే వచ్చి చెప్తారు నాకు డ్రీమ్‌లో. నాకు దేవుడిచ్చిన బాబా ఇచ్చిన అదృష్టం అది. వాళ్ళని క్వెషన్ ఏసి పడుకున్నప్పుడు నాలో ఉన్న ఆ అంతర్గుణంనే చూపిస్తున్నారు. అదే మార్చుకునే ప్రయత్నంలో మాత్రం ఉన్నా. కానీ అప్పుడొచ్చిన దివ్య మహర్షులదైతే నాకు భలే అనిపిచ్చింది. ఇప్పుడు కృష్ణుడిది. దేవుడు మీకు అందరిని కూడా దేవుడు కరుణిస్తాడు. ఎందుకంటే టైమొచ్చింది మనకి కదా! మనం ఎంత గట్టిగా నిల్చున్నాం అనేది మన మీదనే ఆధారపడి ఉంటుంది. లాస్ట్ వీక్ హైమ మేడం చెప్పిన పాయింట్ గూడా నేనప్పుడు సాధన ఎందుకు తక్కువ అనుకునేదాన్ని అంటే అక్కడ సంసారాన్ని వదిలిపెట్టి సన్యాసులుగా కొన్ని గంటలు గంటలు తిండి నిద్ర బానేసి వాళ్ళు ప్రకృతి ఇచ్చే పరీక్షలన్నీ ఎదుర్కొని గట్టిగా నిల్చుంటారు అన్నా గదా! అది ఒక అనుభవం. ఆత్మ తీసుకునేది. సన్యాసి జీవితమంతా ఫిజికల్ బాడీకి, భౌతిక శరీరానికి శిక్షణ అంట. మన సంసార జీవితం ఏంది అంటే, మన నేను, నాది సంసారంలోనే ఎక్కువుంటది గదా! నేను, నాది అనే అహంకారాన్ని పోగొట్టుకొని, మన మెంటల్ బాడీకి ఇచ్చే శిక్షణ అంట సంసార జీవితం. అది పాయింట్ ఇచ్చింది మేడం. నాకది గూడా అద్భుతంగా అనిపిచ్చింది. ప్రతి ఒక్కరికి అర్షడ్ వర్గాలు ఉంటాయి. అది ఉండాలి గూడా. ఉంటేనే దాన్నెంత కంట్రోల్ జేసుకోవాలి, ఎంత బ్యాలెన్స్‌లో మనం ఉండాలి అనేది అర్థమవుతది. కానీ సన్యాసి జీవితం కంటే సంసార జీవితంలోనే మనం ముందుకు రాగలుగుతాం అనేది మాత్రం నేను నేర్చుకోగలిగిన. అంటే నాకు కొన్ని అర్థమవుతున్నాయి. నేను మరీ అంత ముందుకెళ్ళలేదు. కానీ కొద్దిగా సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటే, ఇంతకుముందు ఒక మాట అన్నప్పుడు మీనా ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? కొన్ని వినిపించినప్పుడు, కొన్ని చాటుగా మాట్లాడుకున్నవి వినిపించినప్పుడు కూడా, ఇంతకుముందు నా పేరెలా ఉంది? ఇప్పుడెలా ఉంది? ఒక సబ్జెక్ట్ మీద అవి విన్నా మన కాన్సంట్రేషన్ ఎలా ఉంది? అంటే ప్రాపంచిక జీవితం మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టకుండా, మనం ఏది ఫోకస్ పెడితే దాన్నే సాధించగలుగుతాం. మనం ఇక్కడికి రాకముందు ప్రాపంచిక జీవితం మీద ఫోకస్ పెట్టినాం. కాబట్టి అదే వచ్చింది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ పెడుతున్నాం కాబట్టి ఇదే వస్తది గదా! మన కాన్సంట్రేషన్ ఎక్కడుంటే మనం ఆ దారినే ఎళ్తాం. ఎక్కడున్నామనేది ముఖ్యం గాదు. ఎలా ఉన్నామనేదే ముఖ్యం కదా! బురదలో తామర పువ్వు గూడా అంతే గదా! ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పాలనుకుంది.
థ్యాంక్ యూ. వింటున్న ప్రతి ఒక్క ఆత్మబంధువుకి థ్యాంక్ యూ. నాకు దివ్య మహర్షుల కార్యక్రమంలో ఇచ్చిన ముని సందేశం ద్వారా నాలో ఉన్న గుణాలని నా పరివర్తన రూపంలో మార్చుకునే అవకాశం వచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతగా ఉంటున్నా. మరి వచ్చింది బాబానో ఎవరో నాకు తెలీదు. కానీ ఆయన వచ్చి మాత్రం సందేశం ఇచ్చారు. ఇప్పటికి నేను నాలో ఉన్న గుణాలని మార్చుకోవడానికి ముందుకెళ్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నేను గట్టిగా నిలబడతా, స్ట్రాంగ్‌గా ఉంటా. ఇక్కడ నుంచి నా తుది శ్వాస వదిలేంత వరకు నేను ఇక్కడ నుంచి పారిపోను. నేనైతే గట్టిగా అనుకున్నా. మీరు అనుకోండి. ప్రతి ఒక్కరు ధ్యాన మార్గంలోకి రండి. నాలాగా ముందుకి రండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాబా థ్యాంక్ యూ బాబా. దివ్య మహర్షికి థ్యాంక్ యూ చెప్తా ఈరోజు. ఆ కళ గుర్తొచ్చినందుకు, మన సబ్జెక్ట్‌కి ఆయన ఫస్టే నాకిచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. బాబా థ్యాంక్ యూ.